నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో కలిగినటువంటి ప్రభుత్వ సలహాదారులుగా సీఎం రేవంత్ రెడ్డి సైతం చోటు కల్పించారు. అయితే ఇది ఎన్నో అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితమే రావాల్సింది. ఇప్పటివరకు అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి మొండిచేయిగా ఉందన్నటువంటి వ్యాఖ్యలు సైతం ప్రతిపక్షాలు మాట్లాడాయంటే అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధిలో కావచ్చు, ఒక మంత్రి పదవి జిల్లాకు ఉంటే కనుక ఎన్నో రకాలుగా అభివృద్ధి అయితే జరుగుతూ ఉంది. మరి అట్లాంటి అభివృద్ధి లోపించిందని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడాయి. ఇక సొంత పార్టీ గురించి మాట్లాడితే ఒకవైపు షబ్బీర్ అలీ సైతం ప్రయత్నాలు చేశారు, ఈ కమ్యూనిటీలో భాగంగా వస్తుందేమని. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రస్తుతం బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గురించి. ఈ సుదర్శన్ రెడ్డి ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ప్రజలలో కావచ్చు, పార్టీ వర్గాల్లో కావచ్చు, సుదర్శన్ రెడ్డి సైతం పెద్ద మొత్తంలో వస్తుందనే ఒక ఆశావాహాలు సైతం మాట్లాడినటువంటి సందర్భాలు. మరి మొత్తం 3 సార్లు మంత్రివర్గ విస్తరణ దాదాపుగా జరిగింది. మొదటి విడతలు జరిగినప్పుడు 12 మంది మంత్రుల్ని తీసుకున్నారు. అప్పుడు మొత్తం నిజామాబాద్కి మొండి చేయి లభించిందని చెప్పొచ్చు. రెండోసారి ఖచ్చితంగా వస్తుంది. 80-90% ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుంది. నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి ఉంటారు, అభివృద్ధి మరింత పుంజుకుంటుంది అని చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే. ఆసారి కూడా మొత్తం మొండి చేయి లభించింది. అప్పుడు పెద్ద మొత్తంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సైతం బాహ్యగా అందరి ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఆయన వర్గీయులు కావచ్చు, ఆయన కూడా ఒక అలక చూపినటువంటి ప్రయత్నం, మొత్తానికి బుజ్జగించారు, ఒప్పించారు. మళ్ళీ మూడోసారి అయినా ఖచ్చితంగా వస్తుందని ఒక ఆశ పెట్టినటువంటి నేపథ్యం. ప్రస్తుతం చూసుకుంటే మూడోసారికి జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో మళ్ళీ అదే తంతుగా చూసి ఒక స్పెషల్ పోస్ట్ అని క్రియేట్ చేసి ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియమించినటువంటి పొజిషన్గా చెప్పొచ్చు. అంటే ఈ ప్రభుత్వ సలహాదారులుగా ఇప్పటికే 3 ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. షబ్బీర్ అలీకి గత దాదాపు 1 year 1.5 year అయిపోయింది ఆయనకు ప్రభుత్వ సలహాదారులుగా ఇచ్చి. రెండోసారి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తారేమో అనే ఒకవైపు చర్చ జరిగింది. అనంతరం ఆయనని క్యాబినెట్ హోదా కల్పిస్తూ సలహాదారులుగా, వ్యవసాయ సలహాదారులుగా తీసుకున్నటువంటి విషయం. మళ్ళీ మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డికి సైతం మంత్రి పదవి వస్తుంది అనుకుంటే మొత్తం మళ్ళీ ఆశలన్నీ ఆవిరిగా మారినటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ఆయనకు ఒక స్పెషల్ పదవి క్రియేట్ చేసి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఒక క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సైతం 6 గ్యారంటీల అమలుకు ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పెషల్ మొత్తం ఇదంతా అన్నింటిలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వివిధ పథకాల ఇంప్లిమెంట్లో ఈయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ క్యాబినెట్లో సలహాదారులుగా నియమించినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ పోస్ట్ కనుక చూసుకుంటే ఈ పోస్టు ఎక్కడ క్యాబినెట్ మంత్రికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే వాళ్ళకి ఎలాంటి వసతులు ఉంటాయో అలాంటి వసతులు ఇస్తారని చెప్పి చెప్తున్నారు ఒకవైపు. ముఖ్యంగా మంత్రి పదవి లేని లోటైతే నిజామాబాద్ కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే గతంలో చూసుకుంటే గత 30 ఏళ్ల కింద రాజకీయం చూసుకుంటే నిజామాబాద్లో అరుగుల్ రాజారాం అప్పటి నుంచి మంత్రి ఒక నిజామాబాద్ జిల్లాకి ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా చూసుకుంటే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్లో మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. అంటే నిజామాబాద్ జిల్లాకు గత 30 ఏళ్ళుగా ఎవరో ఒకరు మంత్రి పదవి ఇచ్చారు. అంటే ఏ పార్టీ ఉన్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి పదవి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రి పదవి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరించకపోవడంతో ఒకవైపు ప్రజలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, ఎవరైతే వ్యక్తులు వాళ్ళంతా సఫర్ అవుతున్నటువంటి విషయంగా చెప్పొచ్చు. ఏదైతే సుదర్శన్ రెడ్డి గురించి ఒకసారి తీసుకుంటే కనుక ఆయన దాదాపు 30 ఏళ్ళుగా పార్టీని పట్టుకున్నాడు. చాలా సీనియర్ నేత. ఎన్నో రకాలుగా పార్టీకి సపోర్ట్ ఎవరు లేనప్పుడు కూడా ఆయన ముందుండి నడిపించాడు. పార్టీకి ఒక జీవం పోసినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. ఒక 70 ఏళ్ళ వ్యక్తి ఇప్పటికీ పార్టీని పట్టుకునే ఉంటున్నాడంటే ఆయన నిజాయితీకి నిలువుటద్దంగా చాలామంది అయితే మొత్తం టాక్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. మళ్ళీ ఆయన రాజకీయం భవిష్యత్తులో ఇంకా ఎందుకంటే పెద్ద మొత్తంలో ఆయనకు వయసు వచ్చింది, మరి ఈసారైనా ఆయన కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. మరి నిరాశనే మిగిలిందని చెప్పొచ్చు. ఒక మంత్రి పదవి హోదాలో ఏదైతే క్యాబినెట్ హోదాలో ప్రస్తుతం అయితే ఈ పదవి ఇచ్చారు. ఈ పదవికి మరి ఎట్లా ఉండబోతుంది, ఈ పదవిని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో, ఈ 6 గ్యారంటీలు కావచ్చు, వివిధ అభివృద్ధి పథకాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్కి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే ఉన్నారు. కాకపోతే మంత్రి పదవి లేదు, మంత్రి లేరు అనే లోటు అయితే కనిపిస్తూ ఉంది. గతంలో చూసుకుంటే ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు గతంలో చూసుకుంటే జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేశారు. ఆయన అనంతరం సీతాక్కని కూడా ప్రస్తుతం ఇన్ఛార్జిగా వ్యవహరించారు, కానీ నిజామాబాద్ జిల్లాకు రాలేదనే ఒక మొత్తం లోటు అయితే కనిపిస్తూ ఉంది. మరి షబ్బీర్ అలీకి ఇచ్చారు, ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు, ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి కూడా ఇట్లాంటి క్యాబినెట్ హోదా కల్పించారు. మరి ఎలా ఉండబోతుంది పరిపాలన కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? మంత్రులు లేరనే ప్రభావం చూపిస్తుందా? కార్యకర్తల్లో సైతం కొద్దిగా నిరాశ అయితే నెలకొంది. మరి ఎట్లా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏ విధంగా రేపు పొద్దున జరిగే ఎలక్షన్లో ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి చాలామంది చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఇంప్లిమెంట్ విధంగా చూసుకుంటే సుదర్శన్ రెడ్డి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎట్లా ప్రజలకు మరింత అభివృద్ధి దిశగా ఏ విధంగా ముందుకెళ్తారని మొత్తం అయితే చర్చ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.